హలో గైస్, వెల్కమ్ టు ఆరో క్రియేషన్స్. ఈరోజు మా ఇంట్లో మామిడికాయలతోని ఆవకాయ పచ్చడి, అల్లం పచ్చడి అండ్ తురుము పచ్చడి పెట్టబోతున్నాం. శుభ్రంగా కడిగి ఈ విధంగా తురమాలండి. తురిమేసి మేము కాస్త పక్కన పెట్టాము. తర్వాత మామిడికాయలు ఈ విధంగా తురమాలి. ఇప్పుడు పోపు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ యూజ్ చేస్తున్నామండి. 2 లీటర్స్ ఆయిల్, విజయ ఆయిల్ వాడుతున్నాము. ఇది పల్లి నూనె, చాలా టేస్టీ ఉంటుంది ఈ ఆయిల్ యూజ్ చేస్తే. ఆయిల్ బాగా వేడవ్వాలండి. ఆయిల్ ప్యాకెట్ దాంట్లో వేసేసుకొని కాస్త వేడవ్వాలి. వేడైన తర్వాత మనం దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. 1 టీ గ్లాస్ ఆవాలు అండ్ టీ గ్లాస్ జీలకర్ర వేసుకొని కాస్త మరిగిన తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కావలసిన పదార్థాలు కలుపుకోవడానికి కారం, అల్లం, ఆవకాయకి వెల్లుల్లి తీసుకుంటాము, సాల్ట్, ఆవపొడి, జీలకర్ర పొడి, ధనియా పొడి, ఇవన్నీ తీసుకోవాలండి. సో ముందుగా మనం ఆవకాయ అది చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో 2 గ్లాసెస్ కారం తీసుకొని 1 గ్లాస్ సాల్ట్ తీసుకోవాలండి. 150 గ్రామ్స్ ధనియా పొడి, 150 గ్రామ్స్ మెంతి పొడి, 150 గ్రామ్స్ జీలకర్ర పొడి అండ్ ఆవపొడి కూడా. వెల్లుల్లి తీసుకోవాలి, వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి కాస్త. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. వేసుకుంటూ ముక్కకు పట్టేలాగా బాగా కలపాలండి. మా అబ్బాయి యారవ్ వాళ్ళ నాన్నమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. బాగా కలుపుతూ కలుపుతూ ఒక టైం 8 అవుతుందండి. కలుపుతూ ఇంకా ఒక బకెట్ తీసుకున్నాం మేము అందులో పచ్చడి నిల్వ చేసుకోవడానికి. దాంట్లో కలుపుతూ కొన్ని పెడుతున్నారు మా అత్తయ్య గారు. ఎందుకంటే లోపల అన్నీ కలవడానికి ఉండదు కదా, కలిపినవి మాత్రం అలా కలుపుతూ పెడుతున్నారండి. ఈలోపు ఆయిల్ కూడా చల్లగా అవుతుంటుంది. అదిగోండి పక్కన ఒక బౌల్లో చూసారు కదా, అదే ఆయిల్. సో కలిపి పెట్టిన తర్వాత ఆయిల్ పైనుంచి వేసేసి పెట్టేసామండి. చూడండి ఆయిల్ వేస్తున్నాం. అండ్ అలాగే సేమ్ అల్లం పచ్చడి, ఇందులో కూడా సేమ్ యాస్టీస్ అన్ని పౌడర్స్ వేయాలి. కానీ ఇక్కడ మనం ఆవకాయలో ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేసాం కదా పేస్ట్. కానీ దీంట్లో అల్లం వెల్లుల్లి పచ్చడి ఎక్కువ వేయాలని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయాలండి. దీంట్లో ఆవపొడి మనం వేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసేసి ఆవపొడి వేయకుండా సేమ్ యాస్టీస్. సో మన ముక్కలు బట్టి క్వాంటిటీ పెంచుకోవాలండి. ఫస్ట్ మేము తీసుకుంది ఓన్లీ 30 కాయల వరకు ఫర్ ఆవపొడి. అల్లం పచ్చడికి నార్మల్గా తీసుకోవాలి. కొంచెమే పెట్టుకున్నాం అల్లం పచ్చడి. సో మీరు కూడా ఎన్ని ముక్కలు ఉంటాయో దాని తగ్గట్టుగా మెటీరియల్స్ తీసుకోవాలండి.
ఈ విధంగా మా ఇంట్లో ఈరోజు అల్లం పచ్చడి అండ్ ఆవకాయ పచ్చడి చేసుకున్నాము.